హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ప్యూరిఫైర్ అసెంబ్లింగ్ అయితే చూపించబోతున్నా. సో ఇది వచ్చేసి మనకు ఆర్డర్ వచ్చిన యూనిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం ప్యూరిఫైర్ అయితే అసెంబ్లీ చేసి కస్టమర్కి అయితే డెలివరీ చేయబోతున్నాం ఈరోజు. సో టోటల్గా దీంట్లో ఏమేమి ఫిల్టర్స్ వస్తాయి, ఎలా అసెంబ్లీ చేసుకోవాలి, టోటల్గా ఈ వీడియో చూసారంటే మీరంతటా మీరే ఈ ప్యూరిఫైర్ని అయితే అసెంబ్లీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా అయితే మీకైతే ఈ వీడియో అయితే ఉండబోతుంది. సో కొంచెం లేట్ అయినా ఎవరైతే ప్యూరిఫైర్ గురించి సర్వీస్ చేసుకోవాలనుకున్నా లేదా నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నా మీరైతే ఈ వీడియో చూస్తే చివరి వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే మీకు అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఆర్ ఎలా బిగిస్తారు, ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు, దాంట్లో వచ్చే కంటెంట్స్ ఏంది, టోటల్గా మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో చివరి వరకు వీడియోని ఖచ్చితంగా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని లైక్ చేయనట్టయితే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మనకు ఇక్కడ ఉన్న కంటెంట్స్ అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్గా మీకు ఇక్కడ వచ్చే కంటెంట్స్ అయితే దీంట్లో అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్ని ఫిల్టర్స్ అయితే మీకు అయితే చూపిస్తా. సో ఇది వచ్చేసి మీకు కార్బన్ ఫిల్టర్. సో ఇది వచ్చేసి మనం లోపల అయితే ఇన్స్టాల్ చేస్తాం. ఫస్ట్ ఫిల్టర్ ఇది కార్బన్ ఫిల్టర్. తర్వాత ఇది వచ్చేసి దీంట్లో వచ్చి కార్బన్ అవి అయితే ఉంటుంది, కార్బన్ చార్కోల్ ఆ టైప్ అయితే మీకైతే లోపల ఉంటుంది. దీని లోపల ఏముందని షార్ట్ కూడా ఒకసారి చేసి కట్ చేసి సో దాన్ని ఒకసారి చూడండి, మీకు ఒక లోపల ఏముందో కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సెడిమెంట్ ఫిల్టర్. సో దీంట్లో ఏముంటుందంటే కార్బన్ ఫిల్టర్ తర్వాత నెక్స్ట్ ప్యూరిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఒక టైప్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అయితే ఉంటుంది. దీంట్లో స్పాంజ్ లేక్ ఏదో ఉంటుంది. సో దీన్ని కూడా కట్ చేసి వీడియో అయితే చేయడం జరిగింది. షార్ట్ ఒకసారి చూడండి, లోపల ఏముందని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చి ఇది వచ్చేసి మెమరైన్, ఆర్ఓ మెమరైన్. సో ఇదే మనకు మెయిన్ ప్యూరిఫైర్ అని చెప్పుకోవచ్చు. ఇదే మనకు వేస్ట్ వాటర్ని పంపిస్తుంది, అలాగే ప్యూరిఫైడ్ వాటర్ని అదైతే పంపిస్తుంది. లోపల మీకు మెమరైన్ అయితే ఉంటుంది. సో మెమరైన్ కూడా మీకు అయితే చూపిస్తా. దాంట్లోనే మీకు ఆ ప్యూరిఫైడ్ వాటర్ అయితే రాబోతున్నాయి. సో దీంట్లో ఉంది కదా మెమరైన్. సో అదే మీకు ప్యూరిఫైడ్ వాటర్ అయితే బయటకు అయితే పంపిస్తుంది. వేస్ట్ వాటర్ని అదే పంపిస్తుంది, ప్యూరిఫైడ్ వాటర్ని కూడా మీకు అదైతే పంపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి అల్ట్రా ఫిల్టరేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనం దీంట్లో అయితే యూజ్ చేస్తున్నాం ప్యూరిఫైడ్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి ఆల్కలైన్. సో ఆల్కలైన్ ఫిల్టర్ ఇది మీకు టీడీఎస్ ఎన్హాన్స్ చేస్తుంది, అలాగే పిహెచ్ని కూడా ఎన్హాన్స్ చేసి మీకు అయితే తాగడానికి బెటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ని అయితే మీకు అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన బాడీలో పిహెచ్ వాటర్, మన బాడీకి ఎసిడిక్ వాటర్ అయితే వస్తుంది దీని ద్వారా. సో ఏదైతే మీకు ఆర్ఓ ఉంటుందో సో దీని అవుట్పుట్ వాటర్ వచ్చేసి ఎసిడిక్ వాటర్. దీన్ని వేసుకుంటే మీకు ఆల్కలైన్ వాటర్గా మారుతుంది, పిహెచ్ పెరుగుతుంది, టీడీఎస్ కూడా మీకు 150, 100 ఆ బిలో ఆ రేంజ్లోకి వస్తుంది. సో తాగడానికి చాలా మంచి వాటర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫిల్టర్ వల్లే మీకు మెయిన్ ఆల్కలైన్ పిహెచ్ కానీ అన్నీ అయితే పెరుగుతాయి. సో ఇది బయో ప్లస్ ప్రోడక్ట్ నుంచి అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి పవర్ అడాప్టర్. దీనికి ఎస్ఎంపిఎస్ లాగా అయితే పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి డీసీ మీద పనిచేస్తుంది మోటార్ అయితే. సో నేను ఆల్రెడీ అసెంబ్లీ చేసి అయితే పెట్టా. సో ఇది వచ్చేసి హెవీ మోటార్ ఫ్రెండ్స్, ఫుల్ క్వాలిటీ మోటార్ ఇది. సో బిఎన్ఎస్ క్యూఎస్ ఇది మోటార్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు దీంట్లోనే మీకు పెద్ద మోటార్ కూడా ఉంటుంది, అలాగే 100 GDP పంప్ కూడా ఉంటుంది. సో చాలా వెయిట్ ఉంటుంది, లైఫ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఎవరైనా మోటార్ చేంజ్ చేసుకోవాలంటే ఈ కంపెనీ మోటార్ని ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, లైఫ్ కూడా మీకు చాలా ఉంటుంది. హెవీగా ఉంటుంది మోటార్ అయితే. మామూలుగా మీరు చూస్తే సింపుల్గా ఉంటాయి, ఇది హెవీ ఉంటుంది, వెయిట్ కూడా చాలా అయితే మీకైతే ఈ మోటార్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాలినాయిడ్ వాల్వ్. ఎప్పుడైతే మీరు వాటర్ని ఆఫ్ చేస్తారో సో వేస్ట్ వాటర్ అయితే పోకుండా ఇది కట్ ఆఫ్ చేస్తుంది. మీకు వాటర్ లోపలికి రావు, అలాగే బయటికి రావు. ఎప్పుడైతే మిషన్ ఆన్ చేస్తారో అప్పుడే మీకు ఈ సాలినాయిడ్ వాల్వ్ ఆన్ అయ్యి లోపలికి వాటర్ అయితే ఇంటేక్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంతే, నెక్స్ట్ ఇంకేమైతే ఉండవు. టోటల్గా మనం ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం దీంట్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో లెట్స్ గో ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే ఫ్లోట్ స్విచ్ అయితే ఫిట్ చేస్తా ఉన్నాం. సో ఇది వచ్చేసి ఫ్లోట్ స్విచ్. ఎప్పుడైతే మనం వాటర్ ట్యాంక్ నిండుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వెనకాల బ్యాక్ ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఆ బటన్ని కట్ ఆఫ్ చేస్తుంది ఈ బాల్ లేసి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా పవర్ అయితే ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నిటి కనెక్షన్ అయితే ఒకసారి చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనం న్యూట్రల్ కనెక్షన్ అయితే ఇస్తున్నాం, సాలినాయిడ్ వాల్వ్ది, మోటార్ది, అండ్ అలాగే లైట్స్ ఉంటాయి ఇండికేటర్స్ ముంద, వాటి న్యూట్రల్ అనేది మనం అయితే ఇస్తున్నాం. అలాగే ఎస్ఎంపిఎస్ న్యూట్రల్ కూడా మనం అన్ని లూప్ చేసి ఒక జాయింట్ అయితే వేస్తున్నాం. మోటార్ది, సాలినాయిడ్ వాల్వ్ది, ఎస్ఎంపిఎస్ది, ఇండికేటర్ లైట్స్ది ముందర. సో వాటిని అన్నింటినీ ఒక జాయింట్ అయితే మనం అయితే ఇవ్వాలి. సో అది న్యూట్రల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు స్విచ్ అయితే ఉంటుంది కదా, ఫ్లోట్ స్విచ్, దానికి డైరెక్ట్గా సప్లై ఇవ్వాలి మెయిన్ నుంచి, ఏదైతే ఎస్ఎంపిఎస్ నుంచి అవుట్పుట్ వస్తుందో సో దాని నుంచి స్విచ్కి ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్కి రెడ్ కలర్ ఇండికేషన్ అయితే ఉంటుంది. సో దాని వచ్చేసి ప్రాసెసింగ్లో పడేటట్టు ఇండికేషన్ అయితే వస్తుంది, దానికి దీన్ని జాయిన్ చేయాలి. సో అప్పుడు మీకు మెయిన్ సప్లై ఉంటుంది, మీకు ఫ్లోట్ స్విచ్ సప్లై, అండ్ అలాగే ఇండికేటర్ సప్లై అయితే ఉంటుంది. ఇంకొక ఎల్లో కలర్ది వచ్చి నిండిపోయినట్టు ఇండికేషన్ అయితే ఇస్తుంది, ట్యాంక్ ఫుల్ అని చెప్పి. సో దానిది నెక్స్ట్ వచ్చేసి మోటార్ సాలినాయిడ్ వాల్వ్ది అండ్ అలాగే మోటార్ది, దాన్ని స్విచ్ అవుట్పుట్ నుంచి వస్తుంది కదా వైరు, దానికైతే మనం అయితే కనెక్షన్ ఇచ్చేయాలి.
సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంటేక్ అయితే స్విచ్కి పోతుంది, అవుట్ నుంచి మనకు మోటార్కి అలాగే సాలిడ్ వాల్కి అయితే వెళ్తుంది. మనం అయితే ట్యాప్ అయితే కొట్టేస్తాం. ఇప్పుడు కనెక్టర్స్ అయితే బిగిస్తున్నాం క్యాబినెట్కి. సో ఇవి వచ్చేసి ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటేనే మీకు లుక్ అయితే బాగుంటుంది చూడడానికి. ఆ పైప్స్ని బయట తీసి కనెక్షన్ అయితే ఇవ్వలేం కదా. కనెక్టర్స్ ఉంటే ఈజీ టు కనెక్ట్ అని చెప్పుకోవచ్చు, డిస్కనెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఫిల్టర్స్ అయితే ఫిట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్బన్ ఫిల్టర్ అయితే ఫిట్ చేస్తున్నా. సో ఫ్లో అయితే మీరు కరెక్ట్గా చూసుకొని అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్. సో దీనికి కూడా ఫ్లో అయితే కరెక్ట్గా చూసుకోండి. సో ఫ్లో అని రాసుంటారు అక్కడ ఇండికేషన్, దాని నుంచి మనం ఇన్పుట్ అవుట్పుట్ అనేసి తెలుసుకోవచ్చు. సో వాటి రెండింటికి కనెక్షన్స్ అయితే పైన ఇస్తున్నాం. సో మీకు డైరెక్ట్గా కార్బన్ ఫిల్టర్ నుంచి సెడిమెంట్ ఫిల్టర్కి అయితే ఇన్లెట్ అయితే వెళ్తుంది, కార్బన్ అవుట్ నుంచి సెడిమెంట్ ఇన్లోకి అయితే వెళ్తుంది. సో వీటిని రెండు అట్లా ఇట్లా అయినా మార్చుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే నేను కార్బన్ నుంచి సెడిమెంట్కి ఇస్తా. సో సెడిమెంట్ నుంచి అయినా కార్బన్కి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అది. సో ఇప్పుడైతే పైప్ అయితే మనం అయితే ఇస్తున్నాం. సో కనబడలేదు మీకు, మళ్ళీ అయితే నేను చూపిస్తా కనెక్ట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి. సో సింపుల్గా ఉంటుంది. ఆ చిన్న పైప్ని కట్ చేసి జస్ట్ అలా ప్రెస్ చేశారంటే సరిపోతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, లీకేజ్ ప్రాబ్లం. సో అది కనెక్టర్లు అయితే సింపుల్గా కనెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఓ పంప్ అయితే మీ ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మీకు ఆర్ఓ పంప్కి ఇన్లెట్ ఇవ్వాలి కదా. సో ఏదైతే సెడిమెంట్ ఫిల్టర్ ఇప్పుడు ఫిట్ చేసామో దాన్ని అవుట్పుట్ నుంచి మీకు మోటార్కి అయితే ఇన్పుట్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడైతే పైప్ అయితే కనెక్ట్ చేస్తాం. సింపుల్గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ప్రెస్ చేశారంటే లాక్ అయిపోతుంది పైపు. మీరు ఇంకా లీకేజ్ అయితే ఏమి ఉండదు. తీయాలనుకుంటే అక్కడ చిన్న ప్లేట్ లాంటిది ఉంటుంది, దాన్ని బ్యాక్ ప్రెస్ చేసి లాగితే వచ్చేస్తూ ఉంటుంది. సో చాలా సింపుల్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది అవుట్పుట్ నుంచి మోటార్ ఇన్పుట్కి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు మోటార్ అవుట్పుట్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా ఆర్ఓ మెమరైన్కి అయితే ఇవ్వాలి. హౌసింగ్ అయితే ఇది. సో లోపల అయితే మెమరైన్ ఉంటుంది, దీనికి డైరెక్ట్గా మనం ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. సో సింపుల్గానే మీకైతే ఇన్పుట్ అయితే ఇచ్చేస్తాం ఇప్పుడు. సో జస్ట్ ఒక పైప్ తీసుకొని మోటార్ అవుట్పుట్ నుంచి, సో మోటార్ అవుట్పుట్ కనెక్ట్ చేస్తున్నాం కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ప్యూరిఫైర్ ఇన్పుట్కి అయితే, సో ఆర్ఓ మెమరైన్ ఉంటుంది కదా, దాని ఇన్పుట్కి అయితే మనం అయితే సప్లై అయితే ఇచ్చుకోవచ్చు. సో జస్ట్ ఆ పైప్ కట్ చేస్తాం. సో ప్రెస్ చేసేసాం అనుకోండి, చూడండి జస్ట్ అలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. సో ఎటువంటి లీకేజ్ కానీ ఏమైతే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టూ కనెక్టర్స్ అయితే ఉన్నాయి కదా మెమరైన్కి. సో ఒకటి వచ్చేసి వేస్ట్ వాటర్ కనెక్టర్, ఒకటి వచ్చేసి ప్యూరిఫైడ్ వాటర్ కనెక్టర్. ఇప్పుడు నేను పెట్టేది వచ్చేసి ప్యూరిఫైడ్ వాటర్ కనెక్టర్. దాని నుంచి మనం అల్ట్రా ఫిల్టరేషన్ అని చెప్పి 4 ఇంచ్ కార్ట్రేజ్ అయితే ఉంటుంది, దానికైతే ఇస్తున్నా. సో ఏదైనా డస్ట్ ఏమన్నా వచ్చినా కూడా మీకు అల్ట్రా ఫిల్టరేషన్ కార్డ్ అయితే అన్నీ అయితే ఖతం అయిపోతాయి. సో దీనికి యూవీ ల్యాంప్ లేదు కాబట్టి అల్ట్రా ఫిల్టరేషన్ అయితే యూజ్ చేయడం జరిగింది. యూవీ ల్యాంప్ వేయాలంటే ఈ క్యాబినెట్ అనేది సరిపోదు ఫ్రెండ్స్. మీరు ఎక్కువ ప్యూరిఫికేషన్స్ సప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వేరేదైతే వేసుకోవాలి, ఇలాంటి దాంట్లో సెట్ అవ్వవు. సో జస్ట్ 4 ఉంటాయి. ఆ 4 మళ్ళీ కింద నేను డబుల్ టైప్ వేసి అతికిస్తున్నా ఆ అల్ట్రా ఫిల్టరేషన్ కార్ట్రేజ్ని. సో దాని నుంచి మళ్ళీ మీరు ఆల్కలైన్కి అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడైతే దాని ఇన్పుట్కి ఇచ్చాం, దాని అల్ట్రా ఫిల్టరేషన్ అవుట్పుట్ నుంచి సో డైరెక్ట్గా మీరు ఆల్కలైన్ ఫిల్టర్కి అయితే ఇన్పుట్ అయితే ఇస్తే సో ఆల్కలైన్ అవుట్పుట్ నుంచి డైరెక్ట్గా వాటర్ ట్యాంక్ అయితే వెళ్ళిపోతాయి. సో ఇదే చూస్తున్నారు కదా, బయోప్లస్ నుంచి వాటర్ ఫ్లో ఎలా ఉందో చూసుకొని దానికి తగ్గట్టు ఇచ్చుకొని ఇప్పుడు అల్ట్రా ఫిల్టరేషన్ అవుట్పుట్ నుంచి సో డైరెక్ట్గా మీరు ఆల్కలైన్కి అయితే వెళ్ళిపోతాయి, ట్యాంక్లోకి పోయి పడిపోతాయి. సో ఇప్పుడైతే జస్ట్ ప్యూరిఫికేషన్ సప్లై అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఆన్ చేస్తే వేస్ట్ వాటర్ పోతూ ఉంటాయి, అలాగే ప్యూరిఫైర్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి ఇప్పుడు వేస్ట్ వాటర్కి ఆ ఫ్లో రిస్ట్రిక్టర్ ఉంది కదా, దాన్ని అయితే ఫస్ట్ ఆ యారో మార్క్ చూసుకొని బ్యాక్ సైడ్ అయితే పెట్టాలి. సో దాని నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడ కనెక్టర్స్ అయితే ఉంటాయి కదా కింద, ఆ కనెక్టర్స్కి ఇచ్చేసారంటే అవుట్ ఫ్లో అయితే ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ అవుట్ ఫ్లో నుంచి ఆ వేస్ట్ వాటర్ బయట పెట్టేసాం అనుకోండి, మిషన్ ఆన్ చేసినప్పుడు ఆ వేస్ట్ వాటర్ పోతూ ఉంటాయి, ప్యూరిఫైడ్ వాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కార్బన్ ఫిల్టర్కి ఇన్పుట్ అయితే ఇవ్వాలి కదా, దాన్ని సాలిడ్ వాల్కి ఇన్పుట్ ఇచ్చి దాని సాలిడ్ వాల్ అవుట్పుట్ నుంచి కార్బన్ ఫిల్టర్కి అయితే ఇవ్వాలి, జస్ట్ అంతే. సో ఇప్పుడైతే ప్యూరిఫైర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకేమైతే మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ అడాప్టర్ ప్లగ్ ఇన్ చేశారనుకోండి మీకు సప్లై అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్ నుంచి మనం డైరెక్ట్గా సాలిడ్ వాల్కి అయితే ఇచ్చాం, సాలిడ్ వాల్ నుంచి కార్బన్ ఫిల్టర్కి అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. సో కార్బన్ ఫిల్టర్ నుంచి డైరెక్ట్గా ఇంట్లో మీకు సెడిమెంట్ ఇన్కి అయితే వస్తుంది, సెడిమెంట్ అవుట్ నుంచి డైరెక్ట్గా మీకు పంప్కి అయితే వెళ్తుంది, పంప్ అవుట్పుట్ నుంచి మీకు మెమరైన్కి అయితే వస్తుంది, మెమరైన్ ఇన్పుట్ నుంచి నెక్స్ట్ ప్యూరిఫైర్ వాటర్ వేస్ట్ వాటర్ రెండుగా డివైడ్ అయ్యి సో మనం ప్యూరిఫైర్ వాటర్ని అల్ట్రా ఫిల్టరేషన్కి అయితే ఇచ్చాం, అవుట్ ఫ్లో నుంచి ఫ్లో రిస్ట్రిక్టర్ నుంచి బయటకైతే వదిలేసాం. సో సింపుల్గా మీరు అవుట్ అని ఉంటుంది, దాన్ని బయట కనెక్ట్ చేసుకోవాలి పైపు. నెక్స్ట్ ఫ్లో ఇది ఉంది కదా మనకు ప్యూరిఫైడ్ వాటర్,
అల్ట్రా ఫిల్టరేషన్ కార్టరేజ్కి ఇచ్చి దాని నుంచి ఆల్కలైన్కి అయితే మనం అయితే ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా ప్యూరిఫైర్ అయితే రెడీ అయిపోయింది కదా, మీకు 10 నిమిషాల్లో చూపించేసా మొత్తం ఫిల్టరేషన్ అయితే. సో ఇప్పుడైతే మనం మిషన్ అయితే రన్నింగ్లో పెట్టాం. సో ఇప్పుడైతే మిషన్ అయితే రన్ అవుతూ ఉంది. సో చూడండి, వేస్ట్ వాటర్ పోతూ ఉంటాయి, ఇన్లెట్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎక్కువ వేస్ట్ అయితే జరగదు. సో ఎప్పుడైతే కస్టమర్ ఇంట్లో కూడా మనం ఫిట్ చేయడం జరిగింది, టోటల్గా ప్రాసెసింగ్లో ఉంది. సో ప్యూరిఫైడ్ వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ప్యూరిఫైర్స్ కావాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి. నేనైతే మంచి ప్రోడక్ట్ అయితే మీకు అయితే చేసిస్తా. సో అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అన్నిటి లింక్స్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రతి పిన్ టు పిన్ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒకసారి ఎంత బడ్జెట్ కూడా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీకు ఎలా ఉంటుందని చెప్పి. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎవరికైనా కాంటాక్ట్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.